దైవ గ్రంథంలో నుండి కీర్తనల గ్రంథం 18వ అధ్యాయం 28వ వచనం. కీర్తనల గ్రంథం 18వ అధ్యాయం 28వ వచనంలో, నా దీపము వెలిగించువాడవు నీవే, నా దేవుడైన యెహోవా చీకటిని నాకు వెలుగుగా చేయును. బాయ్, కూర్చో, కూర్చో కదిలిస్తా, రా కూర్చో, కూర్చోండి. వాళ్ళ నా దీపము వెలిగించు వాడవు నీవే. కొన్ని అద్భుతమైన మాధుర్యమైన మంచి విషయాలు ఆధ్యాత్మిక జీవితంలో అనుభవం కలిగి సద్భక్తితో జీవిస్తున్న వారి హృదయాలలో నుండి మాత్రమే వస్తాయి. ఇప్పుడు మనం చదువుకున్న ఈ మాట, నా దీపము వెలిగించు వాడవు నీవే. ఆయన ఎందుకు మాట్లాడారు, అలాగా ఎందుకు పలికారు? అలాంటి మాటలు మన నోట ఎప్పుడైనా వచ్చినాయా? నా దీపం వెలిగించు వాడవు నీవే అనే మాటకు అర్థమైంది అందరికి అర్థం కావు, తెలియదు. దేవుని యెడల భయభక్తులు చూపే విషయంలో ఎంత లోతుగా మనం అనుసరిస్తామో అంత గాఢమైన మాటలు హృదయంలో నుండి దేవుడు పుట్టిస్తాడు. మనం కూడా అట్టి మంచి మాధుర్యం కలిగిన భక్తి చేయాలని అనుభవిస్తున్నా. నా దీపం వెలిగించువాడవు నీవే అంటే అర్థమైంది. దీపం వెలిగించబడాలి. సామెతల గ్రంథం 20వ అధ్యాయం 27వ వచనం. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం, అది అంతరంగములన్నీ శోధించును. మనకు ఆత్మ ఉన్నది. దేవుడు మొదటి మానవుడైన ఆదాము నాసికారంధ్రములో జీవవాయువును ఓదగా నరుడు జీవాత్మ ఆయను. మన దీపం వెలిగించబడాలి. ఈ ఆత్మ దీపం వెలిగించబడాలి. మన హృదయ దీపం వెలిగించబడాలి. మన జీవిత దీపం వెలిగించబడాలి. దాని వాక్యంలో రాయబడి ఉంది, మీ మనోనేత్రములు వెలిగింపబడినందున. అంటే మన మనోనేత్రాలు వెలిగించబడితే మన దీపం వెలిగించబడినట్లు. ఇప్పుడు మనకి ఎన్ని కళ్ళు ఉన్నాయి? 2 కళ్ళు ఉన్నాయి. మనకు ఆత్మ ఉన్నది. మన ఆత్మకు కూడా 2 కళ్ళు ఉన్నాయి. 2 కళ్ళ ఒక్కన్నా? మూడో కన్ను అంటున్నారు. ఏడుండిద్ది అది? తెగ చెప్పుకుంటారు, తెగ చెప్తారు. ఎక్కడుండిద్ది? ఇక్కడ ఉండిద్ది. నువ్వు దేవుడు ఉన్నాడా అంటే నువ్వు చూసావా అని అడుగుతుంటారు కదా. మరి మూడో కన్ను ఉందని నమ్ముతున్నాడుగా. మూడో కన్ను ఇక్కడ ఉందా? చూపి. దేవుడు ఉన్నాడు చూపి అంటారు కదా. పరలోకం ఉందంటే చూపి అంటారు కదా. మరి మూడో కన్ను ఎక్కడ ఉంది? చూపి. ఇక్కడ ఉందండి చూపి. మూడో కన్ను కాదు, మనోనేత్రాలు. చెప్పండి. శరీరానికి 2 కళ్ళు ఉన్నాయి, ఆత్మకు 2 కళ్ళు ఉన్నాయి. మన ఈ దేహం ఈ పోలిక ఎలాగైతే ఉంటుందో మన ఆత్మ కూడా అదే పోలిక ఉంటుంది. ఈ ఆత్మకు నేత్రాలు ఉన్నాయి, 2 నేత్రాలు, మనోనేత్రాలు. మొత్తం ఎన్ని కళ్ళు చెప్పాలి?
దేవుని దగ్గరికి వచ్చి జీవిత రహస్యం, దేవుని మర్మం ఈ వాక్యం వింటూ నేర్చుకోవాలి. అసత్యాన్ని ప్రబలింపజేయకూడదు, సత్యం ప్రబలేటట్లు మనం చేయాలి. అందుకు సత్యాన్ని నేర్చుకోవాలి. లేకపోతే అసత్యాన్ని ప్రచారం చేస్తూ ఉంటారు. మీరు కూడా మనం చదువుకున్న తర్వాత బైబిల్ ఆ మర్మం, ఆ సందేశం నేర్చుకొని అది కాదు ఇది నిజం అని చెప్పాలి. చెప్పండి, 3 కళ్ళ 4 కళ్ళ 4 కాళ్ళు అంటున్నాడు. ఎన్ని? ఎవరైనా ఏమైనా మిమ్మల్ని అడిగితే ఈ 3వ కన్ను సంగతి తీసుకొస్తే 3వ కన్ను కాదు, 4 కళ్ళు, మనోనేత్రాలు అవి వెలిగించబడాలి. ప్రతి మనిషి జీవితంలో మనోనేత్రం వెలిగించబడాలి. ఈ మనోనేత్రాలు వెలిగించేది ఎవరంటే యేసుక్రీస్తు వారు ఒక్కరే. యేసుక్రీస్తు వారి ద్వారా ఈ మనోనేత్రాలు వెలిగించబడాలి. క్రీస్తుకు పూర్వమే 1000 సంవత్సరాల క్రితం దావీదు గారు ఆత్మ ప్రేరేపణతో చెప్పారు, నా దీపం వెలిగించేవాడు నీవే. ఈ మనోనేత్రాలు వెలిగించబడాలంటే ఇప్పుడు దీపం వెలిగించడానికి మనకేం కావాలి? చెప్పండి, తొందరగా చెప్పండి. ఇక నాకు నూనె కావాలి. నూనె పోసి వెలిగించండి. ఒత్తి కావాలి, అగ్ని కావాలి, మంట కావాలి, అగ్ని కావాలి. అగ్ని లేకపోతే అసలు ఎలా వెలిగిస్తాం? ఇప్పుడు కొవ్వొత్తులు ఉంటాయి, ముద్దమైన అన్ని కరిగించి కొవ్వొత్తులు ఆకారం చేస్తారు, దాంట్లో దారం పెట్టి అవి ప్యాకింగ్ చేయబడతాయి. కొవ్వొత్తులు ఉన్నాయి కానీ అది వెలిగించబడకపోతే కొవ్వొత్తి మాత్రమే, దాని విలువ రాదు. ఎప్పుడైతే వెలిగిస్తామో అప్పుడు దాని విలువ పరిపూర్ణం అవుతుందండి. మానవులంగా మనం ఉన్నాం. మన మనోనేత్రాలు వెలిగించబడకపోతే వెలిగించబడని కొవ్వొత్తుల వలె ఉన్నాం అంతే. కొవ్వొత్తి ఉంటే ఏం ఉపయోగం? వెలిగిస్తే దీపం కాంతి వస్తుంది, అందరికీ కాంతి వస్తుంది. ఇల్లు అంత చిన్న కొవ్వొత్తి. మన మనోనేత్రాలు వెలిగించబడాలంటే ఇప్పుడు ఏం కావాలి? వెలుగు కావాలి. దేవుడు వెలుగై ఉన్నాడు. ఆయన వెలుగుతో ఒక క్రొవ్వొత్తిని ముట్టించి అదే ఒక క్రొవ్వొత్తితో 100 క్రొవ్వొత్తులు ఎలా మనం వెలిగించగలుగుతాము. దేవుడు వెలుగై ఉన్నాడు. ఆ వెలుగు వచ్చి మన మనోనేత్రాలను తాకితే అప్పుడు మన మనోనేత్రాలు వెలిగించబడతాయి. ఆహా, ఇంత ప్రపంచమా, దేవుడు ఉన్నాడు, అమ్మో అని అప్పుడు జీవితం అంటే ఏందో అర్థమవుతుంది. మనోనేత్రాలు వెలిగించబడనంత కాలం గాలి వచ్చినప్పుడు చెట్టు నుంచి నేల రాలిన ఆకులు ఎటు గాలి వేస్తే అటు పోతూ ఉంటాయి, నిలకడ ఉండదు. మనోనేత్రాలు వెలిగించబడనంత కాలం చీకట్లో ఉన్నాం. జీవితం చీకటిమయం, జీవితం అంధకారం. మనోనేత్రాలు వెలిగించబడినంత కాలం జీవితం వెలిగించబడని దీపం. దీపం ఉంది కానీ కాంతి లేదు. మన ఈ జీవితం కాంతివంతంగా మారాలి అని అంటే దేవుని వెలుగు మనల్ని తాకాలి. అప్పుడు మనోనేత్రాలు వెలిగించబడితే చీకటి వెళ్ళిపోతుంది, మన జీవితం వెలుగుమయం అవుతుంది. మనకే కాదు, లోకానికే వెలుగుమయం అవుతుంది. మన స్నేహితులకు, ఇరుగు పొరుగు వారికి, బంధువులకు, రక్త సంబంధులకు ఈ దీపం వారికి వెలుగునిస్తుంది. ఇప్పుడు నేను అడుగుతున్నాను, మీరు దేవుని దగ్గరికి వచ్చిన
క్రొవ్వొత్తుల, వెలిగించబడిన క్రొవ్వొత్తుల? దేవుని వెలుగు తాకిందా? వెలిగించబడ్డారా? స్తోత్రం, హల్లెలూయా. సంఘంలోనికి వచ్చి వెలిగించబడిన దీపాల్లా ఎంతకాలం ఉండి ఏం ఉపయోగం? ఏం ఉపయోగం? వెలిగించబడిన దీపం యొక్క విలువ వేరు, వెలిగించబడని దీపం యొక్క విలువ భూమి ఆకాశములకు ఉన్నంత తేడా ఉంది. నేను దేవుణ్ణి నమ్ముకున్నాను, ప్రార్థనకు వస్తున్నాను, ఆ దేవుణ్ణే నమ్ముకొని ఉన్నాను అనుకోవడం కాదు. అసలు నేను వెలిగించబడ్డానా లేదా ఇది పరీక్షించుకోవాలి. వెలిగించబడితే ఇతరులకు నీ జీవితం కాంతినిస్తుంది అంటే దాని అర్థం ఏంది? నీ జీవితం మారిపోతుంది, మంచి జీవితం వస్తుంది. ఈ మంచి జీవితమే వెలుగు, సత్ప్రవర్తన నీ జీవితంలో ఉంటుంది. సద్భక్తి నీ జీవితంలో ప్రారంభమవుతుంది. చెడు విషయాలన్నీ వెళ్ళిపోతాయి. చీకటి నీ జీవితంలో ఉండదు. ఒకప్పుడు ఇలా ఉండేవారు, ఇప్పుడు ఏంది వీళ్ళు ప్రత్యేకంగా కనబడుతున్నారు అన్న ఆలోచనలు నిన్ను చూసే వారిలో కలుగుతాయి. ప్రార్థనకు వచ్చినా కూడా ఏమి మార్పు లేకపోతే నేను అంటున్నాను, నువ్వు వెలిగించబడని దీపము. ఇంకా నువ్వు వెలిగించబడలేదు. మార్పు రాకపోతే ప్రార్థనకి వెళ్తున్నాడు కానీ ఇదే నా నేర్చుకుంటుంది అక్కడ అనే మాటలు వస్తున్నాయి అనుకో, వెలిగించబడని దీపం. దేవుని దగ్గర ఉన్నావు కానీ దీపం వెలిగించబడలేదు. ఇప్పుడు చెప్పండి, మీ దీపాలు వెలిగించబడినాయా? ఇందాక అమ్మలు చెప్పారు, ఇప్పుడేం తప్పలేదు, ఇప్పుడు ఎవరితో మాట్లాడలేదు. మార్పు వచ్చిందా మీలో? దేవుని వెలుగు మిమ్మల్ని తాకిందా? మార్పు వచ్చిందా? మిమ్మల్ని చూసి ప్రజలు నేర్చుకుంటున్నారా? అసహ్యించుకుంటున్నారా? చీకటిని చూస్తే ఎవరికైనా భయమే, చీకటిని చూస్తే ఎవరికైనా తృణీకారమే వస్తుంది, కావాలి అని అనుకోరు. వెలుగును చూస్తే సంతోషం. నీ జీవితం వెలిగించబడాలి, వెలిగించబడిన దీపం వలె సంఘంలో ఉండాలి. మత్తయి సువార్తలో యేసుప్రభు వారు, మత్తయి సువార్త 5వ అధ్యాయం 15వ వచనం. మనుషులు దీపం వెలిగించి కొంచెం కింద పెట్టరు గాని అది ఇంట నుండి వారికి అందరికి వెలిగించుటకై దీపస్తంభం మీదనే పెట్టుదురు. మనుషులు మీ సత్క్రియలను చూసి పరలోకమందున మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయండి. దేవుని దగ్గరికి వస్తున్న దేవుని పిల్లలారా, సంఘానికి వస్తున్న సంఘర్షులారా, మీ దీపం కొంచెం కింద కప్పి పెట్టకూడదు, అందరికీ వెలుగు ఇవ్వాలి. మనుషులు మీ సత్క్రియలను చూసి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు. మనం మంచి పనులు చేస్తే మనుషులు తండ్రి అయిన దేవుని స్తుతిస్తారంట, పరలోకమందున దేవుని స్తోత్రం చెప్తారంట, మహిమపరుస్తారంట. చెడ్డ పనులు చేస్తే నిన్ను తిడతారు, దేవుని తిట్టరు. నువ్వు మంచి పనులు చేస్తే దేవుని స్తుతి చేస్తారు, చెడ్డ పనులు చేస్తే
దేవుని నమ్ముకొని చూడండి ఎట్లా చేస్తున్నారు అని అంటారు. దీపం వెలిగించి కొంచెం కింద పెట్టడం అంటే నా మటుకు చాలే, జనంతో నాకెందుకు, ఎవరు వస్తారు ఎవరు రారు నాకెందుకు, నేను నా ఇల్లు బాగుంటే చాలు. ఇక దేవుని పని లేదు, క్రమారాధనలు ఉండవు, తెగింపు ఉండదు దేవుని పని కోసం. నువ్వు ఒకటేమో వెలిగించబడని దీపాలు, రెండోదేమో వెలిగించబడిన దీపాలు, మూడోదేమో వెలిగించబడి కొంచెం ఎంత పెట్టబడిన దీపాలు. ఎక్కడ పెట్టారు దీపాలని? దేవుడు వెలిగించింది ఎందుకు దీపాలని? మన జీవితాన్ని కొంచెం కింద పెట్టడానికా? అనేకులను దేవుని వైపు నువ్వు తిప్పుతావని నీ దీపం వెలిగించాడు. నీ దీపంతో అనేకుల దీపాలు నువ్వేం చేయాలి? వెలిగించాలి. ఆయన వెలుగు నీకు వచ్చింది, నీ దీపం వెలిగించబడింది. నీ వెలుగు ఏం చేయాలి? వాళ్ళని అంటించుకుంటా వెళ్ళాలి. ఒక చెడ్డ విషయాన్ని చాలా తొందరగా అంటిస్తారు అందరికి. ఒక మంచి విషయాన్ని, దేవుని పని ఎంత మంచి విషయమో తెలుసా? దేవుని ప్రేమ గురించి చెప్పడం ఎంత మంచి విషయమో తెలుసా? యేసుక్రీస్తు వారి గురించి మాట్లాడడం ఎంత గొప్ప విషయమో తెలుసా? మౌనంగా ఉండలేరండి. ఈ మధ్య ఒక సంఘటన విన్నాను. ఆ కుటుంబంలో వాళ్ళు హాస్పిటల్కి వెళ్తే హాస్పిటల్లో వాళ్ళ అమ్మాయి పాటలు పాడుతుందంట, దేవుని పాటలు. హాస్పిటల్లో పనిచేసే అతను వచ్చి, ఇది చర్చి అనుకున్నావా, ఏంది ఏసై పాటలు పాడుతున్నావు ఇక్కడ అన్నాడంట. మేము ఎక్కడుంటే అక్కడ చర్చి అందంట అమ్మాయి, చిన్న అమ్మాయి. ఏం మాట్లాడాలో అర్థం కాక ఆ మాట అదే ఆలోచనలో పడిపోయిందంట. ఎక్కడుంటే అక్కడ చర్చి అందేమి ఈ అమ్మాయి అని. ఆయన మారిపోయాడంటండి. ఏం చెప్పింది ఆయన? నువ్వు మారు, నువ్వు నరకానికి వెళ్తావు, మారకపోతే అని చెప్పిందా? చెప్పలా. ఆమె దీపం వెలిగించబడుతుంది అంతే. ఆ నిప్పు ఇటు అడ్డుకుంది, మనసులో వేదన వేసింది, మార్పు చెందే. ఆ చిన్న అమ్మాయి వెలుగు ఎవరిలోకి వచ్చింది? ప్రశ్నించిన ఆయనలోకి వచ్చింది. నువ్వు నిజంగా వెలిగించబడితే నీ వెలుగు నీ ఇంట్లో వాళ్ళని వెళ్ళిద్ది, నీతో సహవాసం చేసేవారిని వెళ్ళిద్ది. ఆ వెలుగు ఆగదు. కొవ్వొత్తికి దారం ఉండిద్దండి. అది దూరంగా ఉన్నంతకాలం, నిప్పు దాని దగ్గరికి రానంతకాలం అది వెలగదు. ఇది ఏ నిప్పు దగ్గర కానీ వెళ్ళింది అనుకోండి, వద్దనేకుండా మండిద్దా మండదా? మీకు తెలుసు అందరికీ. ఒక అబ్బాయి, పేరు చెప్పట్లేదులే, నా మీద బాగా అభిమానం పెంచుకున్నాడు. నేను చెప్పింది అలా చేస్తా ఉన్నాడు. మన ప్రతి క్రిస్మస్ మీటింగ్ లో ఉంటాడు. ఒకరోజు సడన్ గా ఆగిపోయాడు, వెనక్కి తగ్గాడు. ఏందా అని ఆరాధిస్తే పాస్టర్ గారికి నేను ఎంత దగ్గర అయ్యానో, నేను మారిపోతాను, లేనిపోయింది అని సంబంధం కట్ చేసుకున్నాడు. ఏం భయం వచ్చిందంటే, నేను కూడా మారిపోతాను. నేనేం చెప్పను, అసలు ప్రేమ చూపించా అంతే. అవకాశం వచ్చినప్పుడు ఆయన ప్రేమ గురించి చెప్పేవాడిని, నువ్వు మారు అని చెప్పేవాడిని కాదు, ఆయన నిజమైన దేవుడు అని చెప్పేవాడిని అంతే. అతను ఏం భయం వేసింది, నేను హిందువుగా పుట్టాను, హిందువుగానే తెచ్చుకోవాలి, ఈ పాస్టర్ గారితో పరిచయం అయితే మాత్రం ఖచ్చితంగా నన్ను ఆయన మార్చేస్తాను, నేను మారిపోతాను చెప్పి నన్ను అటు చూస్తే అటు వెళ్ళిపోతాడు, ఇటు చూస్తే అటు వెళ్ళిపోతాడు. నాకు అర్థం, ఆరాధిస్తే తెలిసిన సంగతి అది. భయం అన్నా రావాలి, వెలిగించబడనన్నా వెలిగించబడాలండి. 3 విషయాల్లో మీరు ఏమై ఉన్నారు? వెలిగించబడిన దీపాల్లా ఉన్నారా?
వెలిగించబడిన దీపాల్లాగా ఉన్నారా? వెలిగించబడి కొంచెం కింద పెట్టిన దీపాల్లాగా ఉన్నారా? నాకెందుకులే అనుకుంటున్నారా? మనం ఒక చిన్న కొవ్వొత్తి వెలిగించాలంటే లైటర్ అన్నా కొనుక్కోవాలి, అగ్గిపెట్టి అన్నా కొనాలి, లేకపోతే ఎవరు పొయ్యి దగ్గర కన్నా వెళ్ళాలి. మనం రూపాయి ఖర్చు పెట్టకుండా వెలకట్టలేని ఆయన వెలుగుతో మన దీపం వెలిగించాడు. ఆయన వెలకట్టలేని వెలుగది, ఆయన వెలుగై ఉన్నాడు కనుక. ఎంత భాగ్యమో తెలుసా మనం వెలిగించబడదాం? ఎంత భాగ్యం! కొంచెం కింద పెట్టడం అంటే నీ పని పాటల్లో, నీ దిగుళ్ళలో, నీ విచారాలలో ఈ వెలుగును కాంతివంతంగా చేయకుండా అలాగే ఉంటున్నావు. అలా ఉండకూడదు. అదే వాక్యంలో కీర్తన 18:28లో నా దీపం వెలిగించువాడు నీవే, నా దేవుడైన యెహోవా చీకటిని నాకు వెలుగుగా చేయును. జీవితంలో విషపూరితమైన ఘడియలు ప్రతి వారికి ఏదో ఒక సమయంలో వస్తాయి, రాకుండా అయితే ఉండవు. అవి పిల్లల ద్వారానో స్నేహితుల ద్వారానో మనం ఆలోచించుకుంటూ ఉంటాం. ఆలోచనలు అలా చేయాలి ఇలా చేయాలని ఆలోచనల ద్వారానో చీకటి గడియలు వచ్చేస్తాయి. మంచిగాని వెళ్ళి సహాయం కోసం అని వెళ్ళి నిందలు పాలవటం, అవమాన పాలవటం, చీకటి గడియలు వచ్చేస్తాయి. కొన్నిసార్లు పిల్లలు తీసుకొచ్చి పెడతారు చీకటిని ఇంట్లోకి, కొన్నిసార్లు మీ స్నేహితులు తీసుకొచ్చి పెడతారు అలా చేయి ఇలా చేయి ఏం కాదు అని. తర్వాత చీకటిలో వెళ్ళిపోయిన తర్వాత వాడు రాదు నీకు తోడుగా. అది ఏ విషయమైనా అవనివ్వండి, చిన్నదైనా పెద్దది కానివ్వండి, ఏ విషయమైనా కానివ్వండి, వాళ్ళు రాలేరు, తోడుగా రాలేరు. ఈ ఆత్మీయ పోరాటంలో కూడా అంధకారం ఎదురవుతుంది. దావీదు గారు అందుకే అప్పుడే దేవుడు దావీదు గారి నోట రాయించి ఉంచాడు. చెప్పండి ఏం మాట రాయించి ఉంచాడు? చెప్పమ్మా, గట్టి చెప్పు, వినపడా. ఇంకో సంగతి రాశాడు, గాఢాంధకారపు లోయలలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. గాఢాంధకారం ఎదురైద్ది, ఒక్కోసారి చీకటి ఎదురైద్ది. అప్పుడు ఆయన అంటున్నాడు, ఎంత చీకటి వచ్చినా గాఢాంధకారం వచ్చినా నేను భయపడను. ఎందుకు? ఆ చీకటిని దేవుడు వెలుగుగా మార్చగలుగుతాడు. దేవుడు ఒక్కడే. అంధకార పరిస్థితులు ఏర్పడినప్పుడు బంధువుల వైపు, స్నేహితుల వైపు, పిల్లల వైపు చూడకండి, ప్రాణ ప్రియుల వైపు కూడా చూడకండి. వాళ్ళు అడుగు పెట్టలేరు అంధకారంలో, ఇంకా చీకటైంది. యేసు ప్రభు వారు వెలుగు కనుక అలా ఆయన ఒక అడుగు పెట్టాడు అనుకోండి, చీకటంతా వెలుగుగా మారిపోయిద్ది. మన జీవితాలలో రాకుండా ఉండవు అంధకార పరిస్థితులు. అంధకారం వెలుగుగా మార్చే శక్తి దేవునికి ఉన్నది. మనం ఏం చేయాలంటే, అయ్యా తెలుసో తెలియకో వాళ్ళ మాటలినో ఇలా నా జీవితంలో జరిగింది, నా ఈ జీవితం మరలా ఈ చీకటిని పారద్రోలు ప్రభువా వెలుగుగా చేయి నాయనా అని కనిపెట్టి ప్రార్థన చేస్తే, ఇప్పుడు నేను వివరంగా చెప్పలా, అయిపోయింది చెప్పా. విషపూరితమైన పరిస్థితులు కొన్ని పిల్లలు కానీ, రక్త సంబంధులు కానీ, స్నేహితులు కానీ తీసుకొచ్చి పెట్టినప్పుడు నువ్వు ఆలోచించుకొని ఏదో చేయాలనుకో, ఏదో అవుతే ఆ చీకటి పరిస్థితులు ఎదురైనప్పుడు దేవుడు ఉన్నాడు, ఆ చీకటిని ఆయన వెలుగుగా మారుస్తాడు. దేవునికి స్తోత్రం. వెలుగుగా మార్చగలిగిన దేవుడు ఆయన, ఆయన ఒక్కడే. ఇంకెవరు నీ చీకటిని ఛేదించలేరు. వెలుగై ఉన్న దేవుడు ఆయన. దేవుడు వెలుగై ఉన్నాడు. ఆ వెలుగు నీ జీవితంలో వచ్చిన చీకటిని పారద్రోలుతుంది. చీకటి ఉండదు. ఒకసారి ఈ అమ్మాయిని ఇక్కడ మేరీ చనిపోతే, మేరీ అని అమ్మాయి పేరు,
మేరీకి సరిపోతే తోడుకు పంపించా. తోడుగా ఉండమ్మా ఇల్లమ్మా పాపం ఎవరు లేరు కదా అని. ఎవరికి బాగలేకపోయినా మేము పరిగెత్తుకుంటూ వెళ్తున్నాంగా. ఈ కాలనీలోనే కాదు ఊళ్ళో కూడా ఎవరికి బాగలేకపోయినా ముందు అడుగు నాకు తెలిసినంత వరకు నేనుంటే నాది ఉండిద్ది. బాగలేకపోతే దేనికి అసలు భయపడడం, ఎందుకు దేవుడు ఉన్నాడు అని ఆయనే చూసుకుంటాడు. చచ్చిపోయిన వాళ్ళైనా రోగం అయినా ఏదైనా సరే. ఆ అమ్మాయి చనిపోయింది. ఎందుకు చనిపోయింది తెలుసా అందరికీ? వినండి. ఇక్కడే ఇంట్లో ఉన్నప్పుడు గదిలో పాల తలకాయ చేసుకొని ఎప్పుడన్నా తీపి తినేటప్పుడు అన్నం తినేటప్పుడు పొరపోయి పాల తలకాయలు తాగుతా పొరపోయి దగ్గి ఊపిరితిత్తులు పగిలిపోయి. ఇప్పుడు ఎందుకు చెప్పానంటే కొంచెం తినే కాడ తాగే కాడ జాగ్రత్త. ఆమె ఏం చేసింది, లోపల గడి పెట్టుకొని ఆ పాల తలకాయలు వండుకొని తాగుతా దగ్గి ఊపిరితిత్తులు పగిలిపోయి పడిపోయింది. తినేటప్పుడు తాగేటప్పుడు ఎవరైనా చూస్తారేమోనని చెప్పి తలిపేసుకుంటూ వేసుకున్నారు, కానీ గడి పెట్టుకోవాలండి. చూస్తే చూడండి. అంటే ఏదైనా అయిద్దని కాదు నేను అంటుంది. ఏమి అవ్వకూడదు, దేవుని స్తోత్రం. జాగ్రత్తగా ఉండాలా. హడావిడిగా గబా గొంతులు వేసుకొని మిగుదామంటే పొరపోయి దగ్గు వస్తే చాలా ప్రమాదం. అలా ఆ అమ్మాయికి మరణం వస్తే నేను వస్తున్నానులే ఉండు, నేను వెళ్ళేటప్పుడు పోలీస్ స్టేషన్లో మాట చెప్పి వెళ్దామని అనుకున్నాను. ఈలోపు ఆ అబ్బాయి ఈ అమ్మాయిని తీసుకొని వెళ్ళి సమాధి చేసేసాడు. మున్సిపాలిటీలో తీసుకొని వెళ్ళి ఆ పిల్ల తాలూకు కూడా వచ్చి ఈ అమ్మాయి మీద ఆ అబ్బాయి మీద మర్డర్ కేసు పెట్టారు. సహాయం కోసం వెళ్తే ఏమొచ్చింది? చీకటి వచ్చింది. నేను డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్ వచ్చి మర్డర్ కేసు అనేసరికి నేను మర్డర్ కేసు ఈ అబ్బాయి తీసుకొని వెళ్ళాలని. ఇక మర్డర్ చేసేదే మరి. నేను వచ్చిందాకా తీసుకెళ్తే ఒప్పుకోను. నేను వచ్చిన ముందు గట్టిగా మాట్లాడాను. ఎస్ఐ గారితో ఆపారు. తర్వాత వాళ్ళు ఆ పూడ్చిపెట్టిన అమ్మాయిని మరలా తీసి పోస్ట్ మార్టం చేసి ఆ గవర్నమెంట్ రిపోర్ట్లు అన్నీ ఇస్తే ఆ కేసు పెట్టిన వాళ్ళని అరిసి పంపించారు. మేమైతే స్టేషన్లో అడుగు పెట్టాం. ఇప్పుడు సహాయం కోసం వెళ్తే మంచి పేరు వచ్చిందని అనుకుంటాంలే కానీ చీకటి వచ్చిందని అనుకుంటావా? అర్థమైందా? అనుకుంటావా? సహాయం చేసేటప్పుడు కూడా కొంచెం మెలుగుగా జాగ్రత్తగా ఉండి చేయాలా. సాతాను కాసుకొని ఉండిద్ది. ప్రార్థన చేసుకున్నాము. దేవుడు చీకటిని వెలుగుగా మార్చాడండి. మన ఈ మధ్య అబ్బాయి పరీక్షల్లో తప్పాడు, ఏడ్చాడు. జ్వరం వచ్చింది, టైఫాయిడ్ జ్వరం వచ్చింది. బాగా ఏడ్చాడు, కుమిలి. మాకు బాధేసింది. ఏమొచ్చింది? చీకటి వచ్చింది. బాధేసింది మాకు కూడా. అయితే ఒక నిరీక్షణ ఉన్నది. యేసయ్య ఉన్నాడు. ఈ చీకటిని వెలుగుగా ఆయన మార్చగలుగుతాడు. రా ప్రార్థన చేసుకున్నాం, నువ్వు కూడా ప్రార్థన చేసుకో, మేము ప్రార్థన చేద్దాం రండి అని చెప్పి అందరం కలిసి ప్రార్థన చేసుకుంటా ఉంటే నాకు ప్రవచనం వచ్చింది. ఆ అబ్బాయికి ధైర్యం వచ్చింది. తర్వాత మేము ప్రార్థనకి వెళ్తే ఒక్కడే మోకరించి ప్రార్థన చేసుకుంటా ఉన్నాడంట. 300 మంది తప్పారంటండి. ఎంతమంది? కూర్చుని తీసుకెళ్ళారు కన్నగా, నా కన్ను కప్పి తీసుకెళ్ళారండి పిల్లలు. నేను చూస్తున్నాను, ఎప్పుడు వచ్చారు మొత్తానికి ఎక్కేది. సరేలే, నెలకొండ ఉన్నాయండి. ఆ 300 మంది తప్పిన వాళ్ళందరూ కాలేజీ యాజమాన్యాన్ని ప్రశ్నించడం మొదలు పెట్టారు ఆన్లైన్లో. సరే మేము 3 రోజుల తర్వాత మీటింగ్ పెట్టుకొని మాట్లాడతామని అన్నారు. వీడు ఆశలు వదులుకున్నాడు. ఇంతకాలం నేను చదువు పోయింది ఎట్లాగని నేను చెప్పాను. దేవుని మీద ఆధారపడు, తప్పులు ఒప్పుకో,
తగ్గించుకో, ప్రార్థన చేసుకో. నా బిడ్డని కాదు, నా బిడ్డ నేను అదే చెప్పాను, మీకు చెప్పినట్టే చెప్పాను. ప్రార్థన చేసుకున్నాడు. 3వ రోజు రిజల్ట్ వచ్చింది. 2 మార్కుల్లో తప్పింది, 5 మార్కుల్లో పాస్ చేశారండి. మన ఈ ఆత్మీయ జీవితంలో చీకటి వచ్చిద్ది, రాదని నేను అంటలేదు. వాక్యంలో ఆధారం ఉంది. యేసుప్రభు వారు చెప్పారు, శ్రమలు వస్తాయి, లోకం మిమ్మల్ని ద్వేషించిద్ది, లోకం మిమ్మల్ని హింసించిద్ది. శ్రమలు రావని చెప్పలా, మీకు బహుగా దుఃఖం కలిగిద్ది. ఏం కలిగిద్ది? దుఃఖం. మీ దుఃఖం సంతోషంగా మారిద్ది అని ప్రభు వారు చెప్పారు. మేము ప్రార్థన చేసుకున్నాం, దేవుడు గొప్ప సంతోషాన్ని ఇచ్చారు. అప్పుడే మేము కృతజ్ఞతతో ప్రార్థన పెట్టుకుని భోజనాలు పెట్టింది. చీకటిని ఏం చేశాడు దేవుడు? ఇల్లుగరి రాకుండా ఉండవు. మీరు ప్రార్థనకి వెళ్తున్నారుగా, మీ దేవుడు ఏం ఎట్లా చేశాడు అని అంటే, పిచ్చిమోహమా, దేవుడు ఏమి చేయడు, దేవుడు అన్యాయం చేయడు, దేవుడు చీకటిని వెలుగుగా చేస్తాడు అని చెప్పండి. చీకటి వచ్చింది, మా దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన అడుగు పెడితే చీకటి అంతా వెలుగుగా మారిద్ది. నిరీక్షణతో ఉండాలి. యేసుప్రభు వారు మనకున్నారు, ఆయన సజీవంగా ఉన్నారు. మన ప్రార్థనలు ఆలకిస్తారు, మనకు సహాయం చేస్తారు, భయానంతా పారదొలుతారు. గాఢాంధకారపు లోయల్లో సంచరించిన ఏ అపాయమునకు భయపడను. దేవుడు చీకటిని వెలుగుగా మారుస్తాడు. ధైర్యంగా ఉండాల. శోధనలు వస్తాయి, శ్రమలు వస్తాయి. అన్యులు అంటూ ఉంటారు, ఏంది మీ దేవుడు ఎట్లా చేశాడు? దేవుడు చేయలేదు, సైతాన్ చేసింది. మా దేవుడు ఇప్పుడు ఈ చీకటిని వెలుగుగా మారుస్తాడు. కీర్తనల గ్రంథం 112వ అధ్యాయం 4వ వచనం. యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టును, వారు కటాక్షమును వాత్సల్యతను నీతియు గలవారు. ఆగండి, ఇప్పుడు దాకేం చెప్పాం? చీకటి వస్తే దేవుడు వెలుగుగా మార్చేస్తాడు, చీకటిని వెలుగుగా చేస్తాడు. దేవుడు చేస్తాడు, దేవుడు చీకటిని వెలుగుగా చేస్తాడు. ఇలాగ నిరీక్షణ ఉంచడం మంచిదే. ఎవరికి వెలుగు పుడుతుంది, ఎవరి చీకటి వెలుగుగా మారుతుందంటే, యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుడుతుంది. దొంగలకు కాదు, అబద్ధికులకు కాదు, మాయ చేసేవాళ్ళకు కాదు, మోసం చేసేవాళ్ళకు కాదు, పాపాలు కప్పుకునే వాళ్ళకు కాదు, దొంగ మాటలు చెప్పేవాళ్ళకు కాదు. చీకటి వెలుగుగా మారదు, ఇంకా చీకటి అయిపోయింది వారి జీవితం. యథార్థంగా జీవించే వారి జీవితాల్లో వాత్సల్యం అంటే జాలి కనికరంతో జీవించే వారి జీవితాల్లో, నీతి ఉన్న వారి జీవితాల్లో చీకటి వస్తే ఆ చీకటిని దేవుడు వెలుగుగా మారుస్తాడండి. నేను ప్రార్థన చేస్తున్నాను, నా కష్టాలు పోవట్లేదు, నా శ్రమలు పోవట్లేదు అని అంటే, అప్పుడు నువ్వే పరీక్షించుకోవాలి. యథార్థంగా ఉంటున్నావా? అబద్ధం చెప్పకుండా ఉంటున్నావా? అందరికి వచ్చిందని దేవుడు చెప్పలా. తప్పులు ఒప్పుకుంటే వారి జీవితంలో వెలుగు వస్తుంది. ఇప్పుడు సంఘటన అండి, బోయపాలెంలో న్యూట్రిషన్ ఫుడ్ అనే హాస్పిటల్ పెట్టారు. మందుల ద్వారా కాకుండా ఆహారం ద్వారానే రోగాలు నయం చేసే ఆసుపత్రి అది బోయపాలెంలో పెట్టారు, ఆ గదుల్లో. ఒక రోజు నేను వస్తా ఎందుకు అక్కడ ఆగాను. ఒక ఆయన సామాన్యంగా ఉన్నాడు, వాళ్ళ ఆవిడ తీసుకొచ్చింది ఆ డాక్టర్ గారి దగ్గరికి. వాడు చెప్పిన వైద్యం చేయాలి. పొద్దున్నే వాళ్ళ దగ్గరికి వస్తే ఆహార పదార్థాలన్నీ కలిపిస్తారు, వాళ్ళు తీసుకోవాలి. ఇన్ని నెలలోని 3 నెలల్లో 40 రోజుల్లో ఉండిద్ది. ఇప్పుడు తను తీసుకొచ్చిన తర్వాత గ్లాసులో పాలులో కలిపి ఇచ్చారు. ఆడ 2-3 గుక్కలు తాగిన తర్వాత నేనెందుకో ఆయనకి వెళ్ళేది వస్తా ఉన్నా. ఎవరన్నా ఏమైనా చేస్తుంటే మన కళ్ళట్టు పోతాయిగా, ఈ ఆగో మనల్ని ఆపేసి అయ్యి ఇల్లు పోతాయి చూస్తా ఉంది.
ఏం చేస్తున్నారు? నేనేం చూస్తా ఉన్నాను. ఆ గ్లాస్ తీసుకొని బయటకు వచ్చాడు. జాగ్రత్త వినండి, ఓకేం చెప్పట్లా. అయ్యి ఒక అర్థవంతంగా ఉందని చెప్తున్నాను. బయటకు వచ్చి ఆగలి చూడండి, అందరూ గ్లాస్ ఏడు పెట్టుకున్నాడు. వెనకాల ఉంది చూసాడు, దొంగ చూపులు. మళ్ళీ ఇంటి చూసాడు. మీరు చూసి చిన్నగా తిరిగాడు. వాళ్ళ పనులు వాళ్ళు ఉండాలి. డాక్టర్ వాళ్ళందరూ కటకర పొట్టు మింగేసి ఇట్లా పోసేసాడు. కింద పోసి ఇట్లా తిరగంగానే డాక్టర్ గారు ఇట్లా చూస్తున్నాడు. ఈయన చూసినప్పుడు లేడు. వాళ్ళ ఆవిడ కూడా ఇట్లా చూస్తుంది. ఈ విలువైన ఆహార పదార్థాలు వాళ్ళ కళ్ళు కప్పి బయటికి తీసుకొచ్చి ఎవరికైనా పారిపోస్తే ఎట్లుంటుందండి? ఇప్పుడు ఎవరిని మోసం చేస్తున్నాడు? ఎవరిని మోసం చేస్తున్నాడు? ఆయనే మోసం పోతున్నాడు. డాక్టర్ గారిని మోసం చేస్తున్నాడు. వాళ్ళ ఆవిడ లేచింది. ఇక నువ్వు అని లేచింది. పాంత వచ్చినట్టుంది, పారేసాలి అంటాడు. ఇప్పుడు ఎందుకు చెప్పానండి ఇది? దేవుని దగ్గరికి వచ్చి నువ్వు నన్ను బాగు చేయయ్యా, నాకు సహాయం చేయయ్యా, నన్ను ఆదుకో ప్రభువా, నా కుటుంబాన్ని లేవనెత్తు ప్రభువా అని ప్రార్థన చేసి నీవు దొంగ పనులు చేస్తే ఆయన చూడ్డు. ఫస్ట్ చూసినప్పుడు ఆయన చూడలా, రెండోసారి దొరికిపోయాడు కదా దేవుడు చూడ. యథార్థంగా లేకపోతే నువ్వు దేవుడిని మోసం చేయాలనుకుంటే నువ్వే మోసపోతున్నావు. నీకు వెలుగు పుట్టదు. యథార్థవంతులకు వెలుగు పుడుతుంది. యోబు గ్రంథం, యెషయా గ్రంథం 42 అధ్యాయం 16 వచనం. యెషయా గ్రంథం 42:16. వారు ఎరుగని మార్గమున గుడ్డివారిని తీసుకొని వచ్చేదను. వారు ఎరుగని త్రోవలలో వారిని నడిపించును. వారి ఎదుట చీకటిని వెలుగుగాను. ఆగండి. వారి ఎదుట చీకటిని వెలుగుగా దేవుడు చేస్తాడంట. దేవుని పని కోసం. దాని అర్థం అంతా చెప్పట్లేదులే. నిన్ను నీవు అప్పచెప్పుకొని, ఇదిగో నేను వస్తున్నాను ప్రభువా, నేను నడవాలంటే నా ముందు ఇన్ని సమస్యలు ఉన్నాయి. కాశీ గారు చెప్పినట్టు చేయాలంటే నా ముందు ఇన్ని బాధ్యతలు ఉన్నాయి, ఇంత భారం ఉంది. అంటే చీకటి. చెప్పండి, ఏంది చీకటి? ఇదిగో నేను నీకు అప్పచెప్పుకుంటున్నా. నాకైతే నీ పనిలో పాలిభాగం అవ్వాలని ఆశగా ఉంది. నేను వెళ్ళాలి, చెయ్యాలి, నాకు ఆశగా ఉంది. లేదా? చెప్పండి, లేదా? అన్ని ప్రార్థనలకు రావాలని ఆశ లేదా? ఉంది కదా? వాక్యాన్ని బాగా పాటించాలని ఆశ లేదా? ఉంది. చేయలేకపోతున్నాను ప్రభువా, మరి నువ్వే సహాయం చేయని ప్రార్థన చేస్తా కూర్చున్నావు అనుకో. ఆయన అంటున్నాడు, నీవు ఎరుగని మార్గారులలో నేను నడిపిస్తా. చీకటి వచ్చిందని బెదురు, ఆ చీకటి నేను వెలుగుగా చేస్తా. యాకోబుని ఏశావు చంపడానికి వస్తా ఉంటే యాకోబు రాత్రి అంతా ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసి జయించాడు. ప్రార్థనలో చంపడానికని బయలుదేరిన ఏశావు అన్న యాకోబు దగ్గరకు వచ్చేసరికి మనసు మారిపోయింది. దగ్గరికి తీసుకున్నాడు, హత్తుకున్నాడు, తమ్ముడా అని ఏడ్చాడు, మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడు. చంపడానికని బయలుదేరిన వచ్చిన వ్యక్తి. నువ్వు దేవుని పని కోసం ముందుకు అడుగు. నీకు ఆటంకంగా ఉన్న చీకటనంతా దేవుడు వెలుగుగా చేస్తాడు. ఎవరైతే వద్దు అంటున్నారో, ఎవరైతే లాభం లేదని అంటున్నారో వాళ్ళందరూ నీ భక్షణ అవుతారు, నిన్ను హత్తుకుంటారు, నీ వెనకాల వస్తారు.
దేవుడు నీ ఎదుట ఉన్న చీకటిని వెలుగుగా చేస్తాడు. అర్థం చేసుకోండి. కదలండి. యోబు గ్రంథం 18వ అధ్యాయం 6వ వచనం. యోబు 18:6. వారి గుడారంలో వెలుగు అధికారమగును. అధికారమగును అంటే చాలా అంధకారమగును. వారి గుడారములలో వెలుగు అంధకారమగును. వారి యొద్దనున్న దీపము ఆరిపోవును. వారి యొద్దనున్న దీపము ఆరిపోవును. ఎవరి వెలుగు అంధకారం అవుతుంది? ఎవరి దీపం ఆరిపోతుంది? వారి గుడారాల్లో ఉన్న వెలుగు అంధకారం అవుతుందంట, వారి దీపము ఆరిపోతుందంట. ఎవరి గురించి దేవుడు చెప్పాడు చెప్పండి? దేవుని నమ్మని వారి జీవితాలలో ఉన్న వెలుగు దేవుని యొద్దకు రాకుండా వారి జీవితాలలో అంగరంగ వైభవంగా ఉందని చెప్పుకుంటా ఉన్నారే, ఏంది వాళ్ళ వెలుగు ఏంది అసలు చెప్పండి? వాళ్ళు ఎట్టి నిండా బంగారం, వెండి, డబ్బులు, దేవుడు నమ్ముకోవాలా? ఇదే వాళ్ళ వెలుగు. పాడి పంటలు, పశువులు, ఏ తినాలన్నా తినటానికి. ఇప్పుడు ఈ లోకానికి ఎట్లా కనబడిద్ది? ఎట్లా కనబడిద్ది? నన్ను ఇక్కడ గుడాన్ అన్నాడుగా, గుడాన్ అన్నాడు. ఎప్పుడు కనబడినా అంటే నువ్వు ఒకప్పుడు ఎట్లా వెలుగు వెలిగావు, మీ నాన్న ఎట్లా వెలుగు వెలిగాడు అన్నాడు. నేనేమంటాడు, నవ్వుతా ఉంటాను. ఇప్పుడు ఎట్టా ఉన్నావు, ఒకప్పుడు అంత వెలుగు వెలిగావు అంటాడు. అది నాయన అప్పుడు చీకట్లో ఉన్నాను, ఇప్పుడు వెలుగులో ఉన్నాను చెప్తే అర్థం కాదు అంటా ఉంటాడు. అంటే అప్పుడు ఏది కోరుకుంటే అది. దేవుని నమ్మకుండా, రక్షణ పొందకుండా, దేవునికి దూరంగా ఉండి ఎంత వెలుగు వెలుగుతున్నా వారిని చూసి కంగారు పడకండి, కలవర పడకండి. వాక్యంలో ఏమని వ్రాయబడి ఉంది? వారి వెలుగు అంధకారం అయిపోయి. ఇప్పుడు మనం దేవుని వెలుగులో ఉన్నాం. వారికి ఉన్న దానికంటే అధికమైన సంతోషంలో ఉన్నాం. ఎవరినో చూసి కుడుకోవద్దు, ఎవరినో చూసి బాధపడద్దు. వారి దీపం మారిపోతుంది, వారి వెలుగు అంధకారం అవుతుంది. వారిని చూసి నిజమైన వెలుగును బాగొట్టుకోవద్దు. విజయవాడలో వరద వచ్చినప్పుడు ఒక ఆమె బీరువా చూపించి, చాలా సంవత్సరాలు కష్టపడి సంపాదించాము, ఎన్ని లక్షల బంగారం అంట, మొత్తం పోయింది. చీరలు పోయింది, బంగారం పోయింది, మొత్తం పోయిందయ్యా వరదలో. ఏం మిగిలింది? ఆ బీరువా ఎందుకు మిగిలిందో నాకు డౌట్. అది కూడా బాగా ఖాళీ అవుద్ది ఒకరోజు. మనం ప్రార్థన చేసుకుంటున్నాక మనకు రావట్లేదు, వాళ్ళకి ఎందుకు వచ్చిందంటే దేవుడు ప్రేమించి ఇస్తున్నాడు. దేవుడు మనల్ని ప్రేమించి ఆయన మహిమనిచ్చాడు, ఆయన వెలుగునిచ్చాడు, మనోనేత్రాలు వెలిగించాడు. ఆయన వెలుగులో ఉన్నాం. ఈ వెలుగు కంటే విలువైనది కాదు అది. మొత్తం పోయిందయ్యా, వరద వచ్చింది, మొత్తం ఒక రాత్రిలో కొట్టకపోయిందయ్యా. బాధపడుతుందండి. వారి వెలుగు ఏమైంది? ఇప్పుడు అంధకారం అయిపోయింది. ఇప్పుడు ఏ రోజు ఆ రోజు తినటానికి నిజంగా నేను ఊరికే చెప్పట్లా, ఆమె బాధతో పెట్టిన వీడియో యూట్యూబ్లో ఉండిది, చూసుకోండి. దేవుడు వెలిగించిన ఈ వెలుగు, ఈ దీపాలు ఆరిపోవు. నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు, సుడిగాలిలోనైనా జడివానలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన
వెలిగించిన దీపము. బాప్తిసం తీసుకున్న కాడి నుంచి ఎన్ని రకాలైన పరిస్థితులండి. ఇక్కడ సేవకు వచ్చిన కాడి నుంచి ఎన్ని రకాలైన పరిస్థితులు మీ కళ్ళారు చూడలేదా? దేహం ఆగిపోదు. ఈ మహిమ పోదు, ఈ సంతోషం పోదు. ఒక్కొక్కటి కుటుంబంలో ఎన్ని రకాలైన సంఘటనలు, ఎన్ని రకాలైన పరిస్థితులు, దేవుడిచ్చిన సంతోషం పోదు. పేతురు పత్రికలో, మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురం చేయ నిమిత్తము. దేవుడు చీకటిలో ఉన్న మనల్ని ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచాడు. చాలా మంది ఉన్నా నిన్ను పిలిచాడు, అందుకని వచ్చి కూర్చుందాం. మందిరాల్లో ఉన్న వాళ్ళని దేవుడు పిలిచాడు, అందుకని మందిరాలకు వెళ్తున్నారు. నువ్వు రాలా, దేవుడు నిన్ను పిలిచాడు. వెలుగులోనికి వచ్చి కూర్చుందాం. చెప్పండి, ఎక్కడ? చర్చిలోనా? అమ్మా చర్చికి వెళ్తున్నా అని ఎవరైనా హేళనగా మాట్లాడితే బాధపడబాకండి. వెలుగులోకి వచ్చాం, జీవపు వెలుగులోనికి వచ్చాం, ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మనం వచ్చాం. లోక సంబంధమైన వెలుగు కాదు ఇది, దేవుని జీవపు వెలుగులోనికి వచ్చాం. ఎందుకు పిలిచాడు? మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురం చేయ నిమిత్తము. దేనికి పిలిచాడు దేవుడు? ఆయన గుణాతిశయాలను ప్రచురం చేయాలంట. నోటితో చెప్పాలి, మన జీవితంతో చెప్పాలి. ఇదిగో మా దేవుడు ఇలా ఉంటాడు, నేను క్రీస్తుని పోలి నడుచుకున్నానని పౌలు గారు చెప్పారు. మనం జీవించాలి అట్లా. యేసయ్య ఇలా ఉంటాడు అని ప్రచురం చేయడానికి ఆయన పిలిచాడు. అందుకు ప్రార్థన, నీ జీవితంలో ఆయన గుణాతిశయాలు కనబడాలి, వినబడాలి. నీ నోటితో వినబడాలి, నీ జీవితంలో కనబడాలి. ఏర్పరచబడిన యాజకులైన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనం. ఇప్పుడు మనం కులం కాదు, మనం ఏమిట్లేని సంగతి తర్వాత ఇప్పుడు వదిలేసేసేయాలి. ఇప్పుడు మనం పరిశుద్ధ జనం, అంతే. ఇక యాజక సమూహం, ఇక మన కులంతో సంబంధం లేదు. మీరేమిట్లు, మేమేమిట్లు, ప్రార్థన ఉంటే ప్రార్థనకు రావాలా, అన్నం తినాలి, అంతే. వాళ్ళ ఇంట్లో మేము అన్నం తినాం, వీళ్ళ ఇంట్లో మేము అన్నం తినాం, ఆ ప్రార్థనకు మేము రాము. ఇప్పుడు కొన్ని పరిస్థితులను బట్టి నేను ఎన్నడూ మిమ్మల్ని ఒత్తిడి చేయలే. మీరు కాకుండా మీ ఇంట్లో వాళ్ళకి సమాధానం చెప్పాలనే ఉద్దేశం నాకు తెలిసి మెలకొని ఊరుకున్నాను. కానీ మీలో ఒక నిర్ణయం రావాలి, ఇప్పుడు నేను పరిశుద్ధమైన జనం, దేవుని సొత్తుని, కులంతో నాకెందుకు, దేవుని ప్రజగానే జీవించాలన్న ఆలోచన నీలో రావాలి. అప్పుడు దేవుడు సంతోషిస్తాడు. ఈ దీపాలు ఆరిపోకూడదు, ఈ వెలుగు పోగొట్టుకోకూడదు. దేవుడిచ్చిన వెలుగు వెలిగించాడు ఆయన. ఆత్మదీపం వెలిగించబడింది. ఒక సంగతి వినండి. ఒక వ్యక్తి చీకట్లో నుంచి వెలుగులోనికి అలా వచ్చారు. అందరికి సంతోషం కదా, బాగుంది, వినటానికి కూడా బాగుంది కదా. వెలుగులోనికి వచ్చిన ఈ మనిషి మరలా ఇట్లా చీకటిలోకి వెళ్ళిపోతున్నారు, మరలా చీకటిలోకి వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు బాధగా ఉంది కదా, ఎంతమందికి బాధగా ఉంది? చేతులు ఎక్కండి. నీకు లేదా అసలు? చీకటిలో నుంచి వెలుగులోకి వస్తే చాలా సంతోషం. మళ్ళా వెలుగులో నుంచి చీకటిలోకి వెళ్తా ఉంటే అరే అంటా ఉంటే వెళ్ళిపోతున్నారు.
పాస్టర్ గారు అంటే ఇక్కడే ఉన్నారు, మన మధ్యలోనే ఉన్నారు, నేను చెప్పను, ప్రార్థన చేస్తాను. అది చూసే దృశ్యమే బాధగా అనిపిస్తే ఇక నిజంగా జరిగితే ఎంత బాధ అండి. చీకట్లోనికి వెళ్ళొద్దు, దీపం ఆరిపోయిద్ది, దీపం ఆరిపోయిద్ది, వారి వెలుగు అంధకారం అయింది. దేవుని దగ్గరకు వచ్చి వెలిగించబడి దేవుని ప్రేమను రుచి చూసి మరలా చీకట్లోనికి వెళ్తున్నామంటే దీపం ఏమైపోయింది? ఇప్పుడు వాడండి, నా దీపము సుడిగాలిలోనైనా జడివానలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము. ఎందుకు ఆరిపోదు? చీకట్లోకి వెళ్ళిపోగా ఆరిపోయింది. దేవుడికి దూరం అయిపోతే ఆరిపోయింది. ఆ పాట పాడలేవు. ఏ పాట పాడతావు? ఎవరికైనా గుర్తుందా? ఆరిపోయినా నా వెలుగు దీపము వెలిగించుము నీ ప్రేమతో. అలా పాట పాడుకోవచ్చు. నువ్వు వెలిగించావే దీపాన్ని, మళ్ళా చీకట్లోకి వెళ్ళిపోయాను ప్రభువా, ఆరిపోయానయ్యా. ఆరిపోయినా నా వెలుగు దీపము వెలిగించుము నీ ప్రేమతో ప్రభువా. ఆ పాట పాడితే మళ్ళీ దేవుడు వెలిగిస్తాడులే పాస్టర్ గారు అనుకోబాకండి. ఈసారి ఆలోచిస్తాడు. నేను పిలిచి ప్రేమించి ఆ దీపం వెలిగిస్తే చీకట్లో తీసుకొని వెళ్ళి ఆరిపోయేసుకొని మళ్ళీ వచ్చి ఆరిపోయిన ఆ దీపం వెలిగించమని అడుగుతున్నారు వీళ్ళు. మళ్ళీ వెలిగిస్తే మళ్ళీ ఆరిపోకుండా చేసుకుంటారా? అనుమానం రాదండి, ఆలోచన రాదా? వచ్చిద్దా రాదా? చీకట్లో ఉంటావా, వెలుగులో ఉంటావా? ఇంటికి వెళ్ళిన తర్వాత నేను ఆ మనిషిని క్లియర్గా చూశా. చీకట్లోకి వెళ్దాం అంటే ఇక ఏ పనుల్లోకి వెళ్తున్నారో నాకు తెలియదు, చీకట్లోకి మాత్రం వెళ్తున్నారు. క్లియర్గా చూశా. అలా వెళ్ళి నా దీపం ఆరిపోయిందని బాధపడద్దు. విలువైన జీవితం దేవుడు మనకిచ్చాడు. ఆలోచనలు మార్చుకోండి. ప్రభువు పాదాలు గట్టిగా పట్టుకోండి. ఈ పాట పాడుకోండి. నా ఆశ నీ కోసమే ప్రభువా, నా ఆశ నీ కోసమే, నా ఆశ నీ కోసమే ప్రభువా, నా ఆశ నీ కోసమే, నా ఆశ నీ కోసమే ప్రభువా, నా ఆశ నీ కోసమే, నా ఆశ నీ కోసమే. అమ్మా, ప్రభు మీద ఆశ లేదా? చెప్పండి. నాకు లేదని చెప్పండి. ఎవరైనా అందరు చెప్తారు నాకు ఆశ ఉంది, దేవుని పని చేయాలి, దేవుని ఎదగాలి. ఆశ లేదా? ఉంది. రాలిన పుష్పములు వాడిపోవునుగా, వాడిన పుష్పములు పరిమళించవుగా, రాలిన పుష్పములు వాడిపోవునుగా, వాడిన పుష్పములు పరిమళించవుగా, రాలిపోకుండా వాడిపోకుండా నీ చేతిలో నన్ను కాపాడుము. ఇప్పుడు వాడండి. రాలిపోకుండా వాడిపోకుండా నీ చేతిలో నన్ను కాపాడుము. నా ఆశ నీ కోసమే ప్రభువా, నా ఆశ నీ కోసమే, నా ఆశ నీ కోసమే ప్రభువా, ఆశ నీ కోసమే, ఆశ నీ
కోసమే ప్రభువా, నా ఆశ నీ కోసమే, నా ఆశ నీ కోసమే ప్రభువా, నా ఆశ నీ కోసమే, నా ఆశ నీ కోసమే, నా ఆశ నీ కోసమే. మోకరించండి, ప్రార్థన చేసుకోండి.